BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో కోటి రూపాయలు మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారా? ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా చిరంజీవి చీఫ్ గెస్ట్. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే దర్శక నిర్మాతలు చేసేశారు. ఇప్పటికే ముంబైలో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసినటువంటి టీం ఇక ప్రీ రిలీజ్ పైన ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ వస్తే ఎటువంటి ఈక్వేషన్స్ జనరేట్ కాబోతున్నాయి, అలానే అంచనాలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్కి RRR తర్వాత ఇది ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. పైగా పాన్ ఇండియా మూవీ పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ అనౌన్స్ చేసి వస్తున్నారు. ఈ ఫంక్షన్కి చిరంజీవి గారు రావడం అనే దాని మీద చాలా ట్రోల్స్, చాలా డిస్కషన్స్, వైరల్ న్యూస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? నిజమే, 4 సంవత్సరాల తర్వాత ఒక్కడిగా సింగిల్గా వస్తున్నాడు. ఇంతకుముందు డ్యూయల్ రోల్ కదా. కరెక్టే, అంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు అన్నట్టు కరణ్ జోహార్ ముంబైలో చాలా చక్కగా సక్సెస్ అయింది. 27th ఇది పెట్టుకున్నారు కాబట్టి డెఫినెట్గా చిరంజీవి గారు వస్తారని చెప్పి తెలుస్తుంది మనకు వచ్చిన సమాచారం. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో అంతర్యాలు ఉన్న ఆ ఫ్యామిలీకి నుంచి బాబాయ్ అనే పరిస్థితికి వచ్చారంటే అది ఎవరి వల్ల? బికాజ్ ఆఫ్ రామ్ చరణ్. వాళ్ళిద్దరు ఫ్యామిలీసు చాలా చక్కగా కలిసిపోయేవాళ్ళు. అదేవిధంగా ఉపాసన గారు కావచ్చు, వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ప్రణీతి కావచ్చు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇది లేదు. సుదీర్ఘంగా సినిమా తీసిన RRR సినిమాలో అయితే వాళ్ళ మధ్య బాండేజ్ ఇంకా పెరిగింది. దానికి కారణం కర్త కర్మక్రియ ఆయన డైరెక్టర్ రాజమౌళి గారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్తో ఉన్నది వాళ్ళిద్దరి మధ్య సంబంధం చాలా ఇండస్ట్రీలోనే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అది అప్పటి నుంచి కూడా చిరంజీవి గారు ప్రతిదానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్ళటం కావచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్లో రామ్ చరణ్ గారు వెళ్తాం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళటం, ఒకరికొకరు అప్లాడ్ చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది సరికొత్త సాంప్రదాయానికి ఇండస్ట్రీలో శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, చిరంజీవి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు ఇట్లా వేరియేషన్స్ ఉండేవి. అది వీళ్ళ మధ్య లేదు. ఎందుకంటే రాజకీయాలు దూరంగా ఉంటున్నాడు కాబట్టి. ఇప్పుడు రాజకీయాలు వస్తేనే ఇప్పుడు మనం చూసాం విజయవాడలో ఆయన మాజీ ఎమ్మెల్యే కోసం ట్రై చేశాడు బుద్ధా వెంకన్న కూడా. జూనియర్ ఎన్టీఆర్ రావడానికి వీల్లేదంటాడు. ఎందుకంటే లోకేష్ ప్లేస్ ఉంది అని చెప్పి. రాజకీయాల్లో వస్తేనే వాళ్ళకి ఇబ్బంది తప్పితే సినిమాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది అంటే ఒకటి ఇక్కడ ఆల్రెడీ ఏపీలో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇక్కడ బాబాయ్ చాలా కీలకమైనటువంటి పాత్రధారి, డిప్యూటీ సీఎం. ఇంకోవైపు నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ వైపు నుంచి చూస్తే జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మధ్య గ్యాప్ ఉంది. భువనేశ్వర్ గారి పైన విపక్షంలో ఉన్నప్పుడు చేసిన కామెంట్ల సందర్భంలో సరిగా రియాక్ట్ అవ్వలేదని విమర్శ ఉంది. అలానే ఆయన గెలిచిన తర్వాత ఎక్కడ ఏ ఫంక్షన్లోనూ కనబడలేదు అనేది ఉంది. ఈ గ్యాప్లు ఉన్న నేపథ్యంలో ఈ గ్యాప్ ఫిల్లింగ్ యాక్ట్గా దీన్ని చూడాలా? చిరంజీవి గారు వెళ్తున్నారు అనేటువంటి. అంటే ఇక్కడ బాబాయ్కి అబ్బాయి పడతలేదు అనుకోండి, పిలవరు. సరే, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ పిలవట్లా. ఈయన కూడా మొన్న కూడా లేడు. బాలకృష్ణ గారు 50 years కూడా లేడు. శుభాకాంక్షలను పెట్టాలి. కరెక్టే, లేరు. ఆయన పిలవలేదు, పిలిచినది. వీళ్ళు కూడా అంటే కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఆంటీ అంటున్నట్టుగానే ఉంటున్నారు. వాళ్ళ మధ్య ఏమి జరిగిందనేది మనకి అప్రస్తుతం మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారికి శత్రువు ఏం కాదు కదా. ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ చిరంజీవి గారు పిలవచ్చు. ఇప్పుడు ఈరోజు యాదృచ్ఛికంగా ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి కలుస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు. వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు కాబట్టి ఇద్దరు కలుస్తున్నారు అనేది ఒకటి వస్తుంది. ఏదైనా కానీ చిరంజీవి గారు ఏంటంటే అందరినీ అజాత శత్రువులాగా అందరినీ అక్కుని చేర్చుకునే వ్యక్తి. ఎవరు పిలిచినా వెళ్తాడు. అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారు పిలిస్తే వాళ్ళ అబ్బాయికి రామ్ చరణ్కి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న సంబంధం రీత్యా RRRలో ఆస్కార్కి ఎదిగిన తీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, నటన మొదటి నుంచి కూడా అప్రిషియేట్ చేస్తారు చిరంజీవి గారు. కాబట్టి చిరంజీవి గారు డెఫినెట్గా వెళ్తారనేది. వెళితే ఇంకో పాయింట్ కూడా ఉంది, మీరు చెప్పినట్టు పొలిటికల్ యాంగిల్ ఇది. అలానే డైరెక్టర్ విషయంలో కూడా డైరెక్టర్ పైన కూడా ఆచార్య సినిమా సందర్భంలో వచ్చినటువంటి గ్యాప్స్, వీటి వల్ల కొంత దూరం పెట్టారు అనేటువంటి ఒక విమర్శ ఉందా? అది ఉందా లేదా అది కూడా ఫీల్ అయిపోయింది? అదే ఉండదండి పెద్ద. అదే కొరటాల శివ అదేముంది. ఇప్పుడు భరత్ అనేది ఇట్లాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు తీశాడు. ఇట్లాంటి ఒక్కొక్క సినిమా ఆడకపోవచ్చు, ఏదన్నా జరగవచ్చు. దాని గురించి అదే పెట్టుకొని కూర్చోరు. ఎందుకంటే లేకపోతే 4.5 దశాబ్దాలుగా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడంటే ఎంతోమంది దర్శకుల్ని, నిర్మాతల్ని అందరిని చూశాడు కాబట్టి ఆయన ఏం మనసులో పెట్టుకోడు.
కాబట్టి దీనికి వెళ్ళటం కూడా దేవరాకి వెళ్ళటం ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఒక మంచి సపోర్టే. ఇక చంద్రబాబు నాయుడుకి ఇది కదా, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా దూరంగా పెడుతుంటే ఎందుకు చిరంజీవి అనేది ఇక్కడ రాదు ఇక్కడ. ఎందుకంటే సినిమాలు ఆయన రాజకీయాలు దూరంగా ఉంటున్నాడు. అదే సమయంలో ఇక్కడ అట్టనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఘనంగా, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సత్కరించినప్పుడు, పద్మవిభూషణ్ వచ్చినప్పుడు ఘనంగా ఎందుకు సత్కరించాడు? ఆ రాష్ట్రం సొంత రాష్ట్రం, పుట్టిన రాష్ట్రం, ఆయనకు ఇదిలా చిరంజీవి గారిని ఎందుకు చేయాలనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు చూడండి, పార్టీకి అతీతంగా వెంకయ్య నాయుడు గారిని వీళ్ళని పిలిచి మిగతా పద్మశ్రీ అందరూ కూడా ఘనంగా శిల్పకళా వేదికలో మేము కూడా ప్రత్యక్షంగా ఉన్నాం, చూసాం. కాబట్టి ఆయనకు అయ్యే ఉండవు. ఇక్కడ సినిమాలు వేరు, రాజకీయాలు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి ఎంత ఆలింగనం చేసుకొని ఇంట్లో తీసుకెళ్ళి ఆ ₹1 చెక్ ఇచ్చేదాకా ఉన్నారు. మరి సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు వెళ్ళటం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్కి మంచి బూస్ట్ వచ్చే అవకాశం స్పష్టంగా. అంటే ఇదే ఈక్వేషన్ అల్లు అర్జున్ విషయంలో కూడా అప్లై అయిద్దా? పుష్ప 2 రిలీజ్కి చిరంజీవి గారిని పిలిస్తే వెళ్తారా? అంతే. అంటే పుష్పలో కొద్దిగా మార్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు, అభిమానులతో కూడా మేధావులు. మార్పు వచ్చినప్పుడు నిజమే మార్పు, సినిమా కాదు కదా, రాజకీయం. ఇక్కడెక్కడ ఎట్లా అంటే ఈయన మాట్లాడినట్టుగా ఈయన మన రాజకీయంలో ఎలక్షన్ అప్పుడు వ్యవహరించిన తీరుగా ఇతను లేదు కదా జూనియర్ ఎన్టీఆర్. అసలు కంప్లీట్ రాజకీయాలు దూరంగా ఉన్నాడు. రాజకీయాలు ఇప్పుడు నేను మాట్లాడినాడు, ఓన్లీ సినిమాలకే పరిమితమయ్యాడు. కానీ ఇతను రాజకీయాలు, సినిమాలు రెండు ఇదిలో మెనమావకి వెళ్లకుండా ఫ్రెండ్కి వెళ్ళేదానికి వేరియేషన్స్ వచ్చినాయి. అది వాళ్ళ కుటుంబం మధ్య అది కనుక సాల్వ్ చేసుకోవాలంటే అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు 2 నిమిషాల్లో అయిపోద్ది. అది సాల్వ్ అవుద్దని సమస్య, అది కూర్చోపెడితే సమస్య. కాబట్టి అది ఆయన సినిమా కూడా దాదాపు ఒక 800 కోట్లు 900 కోట్లు ఆల్రెడీ బిజినెస్ కూడా చేసిందండి. ఎవరు అల్లు అర్జున్ నటనలో మనం ఏమంటలా, యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా వేరియేషన్స్ వస్తున్నాయి. అది మీరు అన్నట్టు అల్లు అరవింద్ గారు కూర్చుంటే, చిరంజీవి గారు కూర్చుంటే 2 నిమిషాలు సాల్వ్ అవుతుంది, సమస్య కాదు. రైట్. అయితే ఇప్పుడు దేవర సినిమా ఇంతకీ ఫంక్షన్ ఎక్కడ ఉండొచ్చు? ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, తెలంగాణలో ఉంటుందా? ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది అంటున్నారు. మరి చూడాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది దేవర సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా చేయాలని సినిమా యూనిట్ భావిస్తుంది. దీనికి చిరంజీవి గారు ఖచ్చితంగా గెస్ట్గా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నా సినిమా పరంగా 2 ఫ్యామిలీ కూడా దగ్గరైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకే కుటుంబంలా ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో చిరంజీవి గారు వెళ్ళడానికి రాజకీయాలను ఆపాదించాల్సిన అవసరం లేదని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.